అయితే మీరు వాడిన పరుష పదజాలం కావచ్చు, మీరు ఎక్కువ పెట్టిన అస్త్రాలు కావచ్చు, నేను ఇంతకుముందు జర్నలిజం చెప్పాను, చాలా అంశాల మీద మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం, లేదా దాని మీద పరుష పదాలు యూజ్ చేస్తాం. కానీ మీరు ఎక్కువ పెట్టింది ఏంటంటే రాజ్యం మీదనే, డైరెక్ట్ సూటిగా రాజ్యం మీద పెట్టిండ్రు. అయితే అక్కడ ఇంకోటి కూడా అనుకోవచ్చు కదా, కేసీఆర్ ప్రభుత్వము భౌతిక దాడులు పోలీస్ పరంగా రాజ్యం పరంగా నిర్బంధం చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ మరో వాదన ఉంది, కేసీఆర్ సర్కారు ప్లేస్లో అది ఆంధ్ర సర్కారు లేకపోతే ఇంకో సర్కారు ఉంటే భౌతిక దాడులు చేసేదేమో, భౌతికంగా అదృశ్యం చేసేదేమో, వీళ్ళు అంచనా వేయలేదా, లేకపోతే ఆయన మీద దాడి చేయొద్దని లేకపోతే ప్రజాస్వామ్యంగా పోయినరా? అంటే రెండవ ఇక్కడ ఒక మనం క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఎవడు దాడులకు దిగుతాడు, భయపడేటోడు దిగుతాడు. ఎస్, ఎవడైతే పిరికివాడు ఉంటాడో అతని వల్ల ప్రమాదం అని భావిస్తాడో పిరికివాడే దాడులకు దిగుతాడు. ధైర్యవంతుడు ఎప్పుడు సిద్ధాంతంతో ఆలోచనతో కొట్లాడుతూ ఉంటాడు. నిజంగా కేసీఆర్ కనుక నీ మీద ఇలా దాడి చేస్తాం మళ్ళీ అని చెప్పి రమ్మని చూద్దాం. నీవు వచ్చేదే పిరికిగా దొంగతనంగా మాస్కులు కట్టుకొని వచ్చేటువంటి నీకు నేను ఎట్లా భయపడతా? నీ శరీరంలో ఉన్నదంతా పిరికి. అంటే భౌతిక దాడులు చేయలేదంటే ధైర్యవంతుడు అన్నట్టుగా, అంటే తక్కువ అంచనా వేసినట్టే కదా. అంటే భౌతిక దాడులు చేయలేదా? తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడులు చేయలేదా? పోలీస్ దాడులు జరిగినాయి. పోలీస్ దాడులే కాదు, భౌతిక దాడులు కోకొల్లలు, ఆఫీసులు విధ్వంసం అయిపోయినాయి చాలాసార్లు, అవన్నీ జరిగినాయి. కాబట్టి నేనేమంటా అంటే, ఇప్పటికి కూడా నేను చెప్పదలుచుకుంది, నేను చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో, ఇంత సాహసము, ఇంత వాస్తవానికి చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి జైళ్ళు జీవితాలు ఇవన్నీ గడిపిన మాట తెలిసింది, అన్ని వాస్తవం. కానీ చరిత్రలో ఎవరైనా ఒక కొత్త పేజీని లిఖించేటువంటి వాళ్ళు జీవితాల్లో ఇవన్నీ అంశాలు ఉంటాయి. ఎప్పుడైనా యుద్ధం రాజ్యంతో చేసుకోవాలి, శత్రువు బలవంతుడై ఉండాలి, నీ శక్తి బయటకు వస్తుంది. కేసీఆర్ నాకు శత్రువు అయింది కాబట్టి నేను బయటకు వచ్చిన, అదే కేఏ పాల్ నా శత్రువు అయితే నేను బయటికి రాకపోతే నేను కేఏ పాల్ని అయ్యేటువంటి. అంటే జీవితంలో మంచి మిత్రుడి కంటే మంచి శత్రువు అవసరం మదన్న. మంచి శత్రువు కావాలి. నీవు జీవితంలో మంచి స్నేహితుని కాదు, మంచి శత్రువుని ఎన్నుకో. నేను అది నమ్ముతా కాబట్టే నేను అటువైపు పోయినా. సో సేమ్ టైం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడ్డాడు. మీరు అన్నట్టుగా ఈ హ్యాపీ రావు తక్క ఇవన్నీ పరుష పదజాలాలు మాట్లాడిరు అని చెప్పానన్నారు. మదన్న నేను ఒక విషయం చెప్తాను. కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణ అని, పునర్నిర్మాణం అని, ఇది గోల్డెన్ తెలంగాణ అయిపోయిందని ఇవన్నీ కొత్త పదాలు తీసుకొచ్చిండు కదన్న. అంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక కొత్త పదాలకు జన్మనిచ్చేటువంటి ఒక మహా అద్భుతమైన శక్తిగా మారిపోయింది కదా. ఇది శక్తి కాదు, ఇతను కేవలం గింతే అని చెప్పి ఈ మామూలు వ్యక్తి ఇతను అని ప్రజలకు నిరూపించడం కోసం, చెప్పడం కోసం ఆ పేర్లు పెట్టిన తప్ప, లేకపోతే ఆయనకున్న లమనాయన పెట్టిన పేరు లేదా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని నేను పెట్టాల్సిన పరిస్థితి ఏంది? నువ్వు ఈ వ్యవస్థ కొత్త పేర్లు పెట్టుడు స్టార్ట్ చేసినావు కాబట్టి ఈ పేర్లకు విరుగుడు కోసం నేను పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.